అప్పులమ్మ ఎల్లమ్మ ఘనాసారిని నా జీవితంలో పూజారిగా జీవిస్తూ పతిక శాపం కలిగినటువంటి జీవితాన్ని నేను జీవించాను. ఎంత విగ్రహారాధన అంటే ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళేటువంటి వాడిని, ప్రతి దేవతల్ని కొలిసేటువంటి వాడిని. నా జీవితంలో సుఖము దూరం అయిపోయింది, సంతోషము దూరం అయిపోయింది. పూజారిగా చేస్తూ ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ ఉన్నటువంటి నా జీవితంలో నా బిడ్డకి అనారోగ్యం వస్తే నా బిడ్డను కూడా సంరక్షించుకోలేనటువంటి స్థితి. విగ్రహారాధన చేస్తూ కూడా నా కాలు తీయబడినప్పటికీ కూడా నా కాలు నిలవలేనటువంటి స్థితి. అలాంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని నేను పొందుకొని సృష్టికర్త అయినటువంటి యేసయ్యను నేను స్మరణకి తెచ్చుకోలేనటువంటి వారిగా మిగిలిపోయాను. ఈరోజు పరిశుద్ధమైన దేవుడు ఆయన పాత నిబంధన కాలములో బలులు చూపించాడు, బలులు నెరవేర్చమన్నాడు. అదే విధముగా ఈ లోకములోనే విగ్రహారాధన చేస్తున్నటువంటి నేను పొట్టేలును అర్పించాను, బలులుగా కోళ్ళు అర్పించాను, 4 కాళ్ళ జీవాలను అర్పించాను, అనేకమైన మేకలను దూడలను కూడా బలిగా అర్పించాను. ఈరోజు ఆ బలిగా అర్పించినటువంటి నా కొరకు నన్ను ప్రేమించినటువంటి నా పరిశుద్ధమైనటువంటి దేవుడు తన కలవరి శిలువలో బలి అయి నన్ను కడిగి నూతన పరిచి ఈరోజు గొప్పగా దీవించాడు పరిశుద్ధుడు. ఈరోజు ఇంత బలముగా ఉన్నాను అంటే, ఘనమైనటువంటి సేవ చేస్తూ ఉన్నానంటే పరిశుద్ధమైనటువంటి దేవునికి మహిమకరంగా జీవిస్తూ దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. అదే విధముగా మమ్మల్ని ప్రోత్సహించి మరి ఈ సాక్ష్యాన్ని వెల్లడిపరుస్తున్నటువంటి మరి బ్రదరు మార్కు గారిని బట్టి, మార్కు గారి కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. మా పేరుతో పేరబుత్తుల వెంకట పొల్లయ్య, మా స్వగ్రామము తాతకుంట్ల. మరి మా నాన్నగారి పేరు చినవీరస్వామి, మా అమ్మగారి పేరు సరోజిని. 3 ఆడవాళ్ళ తోడ నేను ఒక కుమారుడను. మరి డిగ్రీ వరకు చదివించారు. మరి నా జీవన విధానాన్ని కరికై ఆర్ఎంపీ డాక్టర్గా నేను ఒక డాక్టర్ దగ్గర వైద్యం నేర్చుకొని ఆ వైద్యాన్ని చేపట్టి ఆ ప్రకారంగా జీవించుచున్నటువంటి నా జీవితంలోనే మరి ఆ ప్రాంతంలోని అనేకులు కూడా పేకట ఆడుచూ ఉంటూ ఉంటారు, తోటలకు వెళ్తావారు, చెట్ల కిందకి వెళుతూ ఉంటారు. 24 అవర్స్ పేకాట. నేను కూడా ఆ పేకాటని నేర్చుకొని నేను కూడా వైద్యాన్ని ఒక పక్క చేసుకుంటూ మరొక పక్క తోటల్లోకి వెళ్ళి, చెట్ల కిందకి వెళ్ళి, పుట్ల కిందకి వెళ్ళి ఆ పేకాట ఆడేటువంటి వాడిని. జేబులో కూడా పేక తీసుకొని బయలుదేరి ఆ పేకాటలోనే నిమగ్నమై ఉండేటువంటి వాడిని. నా జీవితం ఎటువైపు వెళుతుందో తెలియనటువంటి పరిస్థితి. అది బాల్యమనాలో, యవన దశనాలో, బాధ్యత లేనటువంటి స్థితి అనాలో, తెలియనటువంటి ఆలోచన వయసు అదే. ప్యాకెట్లోనే నిమగ్నం అయిపోయి మరి తల్లిదండ్రులు ఎంతగా నన్ను గద్దిస్తూ ఉన్నా, ఎంతగా బతిమాలుకుంటూ ఉన్నా, అయా మన జీవితానికి అది తగదు, మన కుటుంబానికి అది తగదని చెప్పినప్పటికీ కూడా గర్విష్టంగా ఉంటూ అదే గర్వాన్ని కంటిన్యూషన్ చేస్తూ నేను వారి మాట లక్ష్య పెట్టకుండా, వారి మాట వినకుండా దుష్టులతో కలిసి అనేకమైన ప్రాంతానికి వెళుతూ ప్యాకెట్లోనే ఉంటూ ఉన్నాను, వైద్యం చేస్తూ ఉన్నాను. ఆ యొక్క వైద్యం చేస్తూ ప్యాకెట్
నేర్చుకొని ఆ పనిలోనే ఉంటూ ఉన్నప్పుడు మరి అనేకులు కూడా మంచి చెప్పుతున్నా కానీ మంచిని నేను ఆచరించట్లేదు. మరి చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా తిరస్కరిస్తూ వస్తూ ఉన్నానండి. మరి 2006లోనే మరి నాకు వివాహం చేయటం జరిగింది. 2006 ఫిబ్రవరి 23వ తారీఖున మరి నాకు మ్యారేజ్ జరిగింది. మరి మ్యారేజ్ జరిగినప్పటికీ కూడా నా బ్రతుకు నేను మార్చుకోలేకపోయాను. నా విధానాన్ని నేను సరి చేసుకోలేకపోయాను. ఆ విధంగా భార్యని మోసం చేయటము, తల్లిదండ్రులను మోసం చేయటము, అందరి ఎదుట నమ్మకస్తుడిగా ఉండటము, ఆ ప్రకారంగా జీవితాన్ని చేపట్టి జీవిస్తూ ఉన్నాను. మరి నేను చింతలపూడి ప్రాంతంలోని ఎర్రంపల్లి గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్గా నేను వెళ్ళి నా వృత్తిని నేను చేసుకుంటూ ఆర్ఎంపీ డాక్టర్గా, చిన్న డాక్టర్గా వైద్యం చేసుకుంటూ మరి నా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయం అండి అదే. మరి అందరూ వస్తూ ఉన్నారు, వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. కొందరు కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు. నాకు సలహాలు ఇచ్చినటువంటి ప్రతి వారు కూడా విగ్రహారాధికులేనండి. ఆ విగ్రహారాధికులు చెప్తూ ఉన్నారు, మరి మీరు ఎలాగో వైద్యం చేస్తూ ఉన్నారు కదా, ఆంచనలో కట్టండి, ఆంచనలో కట్టుకుంటూ 2 ఇంజక్షన్లు చేస్తూ జీవించవచ్చు. ఆ ఆంచన కట్టగానే వారిలో ఉన్నది ఏదైనాను తగ్గిపోతుంది అనేటువంటి సలహాలు ఇస్తూ వచ్చారండి. నా మనసు అంగీకరించలేదు. అటువైపు నేను మొగ్గు చూపకుండా వైద్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వారు పదే పదే ఇదే రిపీట్ చేస్తూ, నీకు చాలా 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 ఆదాయం వస్తుంది, మరి తక్కువ పెట్టుబడి అవుతుంది, ఎక్కువగా ఆదాయం పొందుకోవచ్చు అన్నప్పుడు నాకు కూడా ఆశ కలిగింది. మరి అటువైపు సాగటం ప్రారంభించాను. మరి అంతరాలు తీసుకొని ఆ అంతరాల గొట్టాలలోనే ఒక పేపర్ తయారు చేసి దానిలో కొన్ని పిచ్చి గీతలు గీసి మరి ఆ యొక్క అంతరములో పెట్టి మరి ఒక మైనం తీసుకొని ఆ అంతరానికి మరి చుట్టి ఆ విధంగా అంతరాలు కట్టి అనేకులకు కూడా విచ్చుచూ ఇంజక్షన్ చేస్తూ ఉన్నాను. ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా సరదాగా మొదలుపెట్టినటువంటి ఆ యొక్క అంతరాలు, తంత్రాలు, మంత్రాలు, విద్యలో మరి నా మీద కలుముకున్నట్లుగా వైద్యముకు ఎక్కువగా మొగ్గు చూపకుండా ఆ విగ్రహారాధనకి, ఆంచనలకి కూడా నేను కనెక్ట్ అయిపోతూ ఉన్నాను. నాకు అర్థమవుతూ ఉన్నా, చేసే పని కరెక్ట్ కాదు అనిపిస్తూ ఉన్నా, నా మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ మనస్సాక్షిని ముందు సరుచుకొని ఆ విధంగా ముందుకు వెళుతూ ఉన్నానండి. ఆ విధంగా అంచనలు కడుతున్నాను, ఆంచనలు కడుతున్నాను. కొద్ది కాలమే ఆ ప్రాంతంలో ఉండి నేను వెనుదిరిగి తాతకుంట్ల ప్రాంతానికి రావటం జరిగిందండి. అనేకులు కూడా ఆంచనలు కడుతున్నాడంటే భయభ్రాంతులైపోయి ఇతని దగ్గర ఏదో ఉంది అని అనుకుంటూ ఉన్నారు. వాస్తవంగా నా దగ్గర ఏమీ లేదండి. చెప్పినటువంటి మాటను ఆలకించి ఆచరించి ఆ ప్రకారంగా చేసుకొని ఆ ప్రాంతం నుంచి తిరిగి తాతకుంట్ల ప్రాంతానికి మళ్ళీ రావటము జరిగింది. మళ్ళీ యథాస్థితిగా పేకాటికి వెళ్ళటము, చుట్టుపక్కల వైద్యం ఉంటే వైద్యం చేయటము, అలా చేసుకుంటూ ప్రతివారు చెప్తున్నారు, కొలుపులు కొలిచేవారు మా ఇంట రావచ్చు కదని. సరే ఉచిలీగా ఉల్లాసంగా ఎంతో కొంత రూపాయి వస్తుంది అని నేను నమ్మి వారి వెనక వెళ్ళటము ప్రారంభమైంది. వారి వెంట వెనకమాల వెళుతూ ఉన్నాను. వెళ్ళి అనేకమైన ప్రాంతానికి కొలుపులు కొలుస్తూ మరి 7 బిందెలు ఎత్తుకొని నీళ్ళతోని ఆటలాడుతూ నేను ఆ ప్రకారంగా నా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాను. ఎర్రంపల్లిలో జరిగినటువంటిది నీకు గుర్తులేదని నా భార్య
అనేక రకాలుగా హెచ్చరిస్తూ ఉంది, అనేక రకాలుగా నాతో మాట్లాడుతూ ఉంది. అయినా తన మాట పెడచెవన పెట్టి తల్లిదండ్రుల మాట కూడా లక్ష్య పెట్టకుండా ఆ ప్రకారంగా నేను అనేకమైన ప్రాంతానికి వెళ్ళి మరి ఆ యొక్క విగ్రహాల కొలుపులు కొలుస్తూ వస్తూ ఉన్నాను. ప్యాంటు షర్టుతోని కొలుపులు కొలవకూడదు, కొలిస్తే బాగోదు, అట్రాక్షన్ ఉండదు అని చెప్పేసి అనేకులు కూడా సలహాలు ఇస్తే మరి మా ఆవిడ చీర జాకెట్ తీసుకొని నేను సైజ్ చేయించుకొని మరి ఆ చీర జాకెట్తోని కొలవటానికి ప్రారంభించాను. ఆ ప్రకారంగా ఇచ్చలవిడితనంగా అనేకమైన ప్రాంతానికి వెళ్ళి ఆ ఉపలమ్మ ఎల్లమ్మ కొలుపులు కొలుస్తూ ఉన్నానండి. మరి నన్ను చూసినటువంటి నా ఆకారం చూసినటువంటి వారు భద్రాచలము ప్రాంతంలోనే మరి ములకలపల్లి రోడ్డులో గండి ముత్యాలమ్మ ఉంది. అక్కడ నాగభూషణం అయ్యగారు ఉంటారు. మరి ఆ ప్రాంతానికి మీరు వెళితే కనుక అక్కడ వాకులు చెప్పచ్చు. నువ్వు అక్కడ అనేకమైనటువంటి ప్రాంతంలోని కొలుపులు కొలవచ్చని చిన్న సలహా చెప్పినటువంటి మాటను బట్టి ఆ సలహాని నేను ఉపయోగించుకోవాలని ఆ గండి ముత్యాలమ్మ ప్రాంతానికి వెళ్ళి ఆ స్వామితో నేను పరిచయం అయ్యి ఆ ప్రాంతంలోనే నేను వాకులు చెబుతూ కొలుపులు కొలుస్తూ ఇచ్చరివిడితనంగా అరణ్య ప్రాంతంలోనే తిరగటం ప్రారంభించానండి. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మరి మా ఆవిడ అంటూ ఉంది ఇది కరెక్ట్ కాదు అని. అయినప్పటికీ కూడా నేను అదే ప్రకారంగా ట్రావెల్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఆ మార్గంలో వెళుతూ ఉండగా విచ్చరివిడితనం అయిపోయింది. ఈ యొక్క సమయంలోనే మధ్యలోనే మరి ఇట్లా కొలుపులు కొలుస్తూ ఉన్నాడు నీ కుమారుడు. మరి ఈ విధంగా ఇచ్చరివిడితనంగా మారాడు. ఆడదానిగా ఉంటూ చీర కట్టుకొని జాకెట్ వేసుకొని కొలుపులు కొలుస్తున్నారంటే నా తల్లిదండ్రులు ఎంతగానో మందలించారు, గద్దించారు, రిక్వెస్ట్ చేశారు. అయినా నా ఆలోచన నేను మార్చుకోలేక ఆలోచన నుంచి నేను బయటికి రాకుండా కొలుపులు కొలవటానికి నేను వెళుచున్నాను. ఆ ప్రాంతంలో కొలుపులు కొలిస్తే స్వామి స్వామి అని నా పేరు మార్చి నందుగా పరిగణనలో తీసుకొని మరి నందు స్వామి అంటము ప్రారంభించారు. ఆ నందు స్వామి అంటం ప్రారంభించి నందు స్వామి వస్తే మన కుటుంబాలకి మంచి జరుగుతుందని నమ్మి నన్ను పెద్ద పూజారి కింద వాళ్ళు అనుకొని ఆ ప్రకారంగా తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా ఇంటికి వస్తూ ఉన్నాను, ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాను, ఇంటికి వస్తూ ఉన్నాను, ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాను. ఈ మధ్యలోనే మరి 2012 సంవత్సరంలోనే నా తల్లిగారికి సుస్థి చేసి అనారోగ్య పరిస్థితిలోనికి వెళ్ళిపోయి మరి ఒక రాత్రికాల సమయంలోనే బయటికి పాస్కని వచ్చి జారి పడిపోయి మరి చనిపోవటం జరిగింది. ఆ రోజు కూడా నేను కొలుపులకి వెళ్ళి వచ్చాను. వచ్చినప్పుడు ఆ ప్రకారముగా చనిపోయి ఉన్నది. అందరూ కూడా మరి విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు, పూజలు చేస్తూ ఉన్నాడు. ఒక సామిగా పేరు పడ్డాడు. ఉపలమ్మ ఎల్లమ్మ కొలుపులు కొలుస్తున్నారని అందరూ కూడా అదే మాట మాట్లాడి మరి ఇతని వల్లే తల్లి చనిపోయింది, మరి ఈయన చనిపోయాడో, మరి ఈయన మాయిల వల్ల చనిపోయిందని చెప్పేసి అనేకులు కూడా నన్ను దూషించి నన్ను వెలివేయటానికి ప్రయత్నించారు. మా చుట్టుబంధువులు అందరూ వచ్చారు. వారు కూడా నేను మంచివాడిని కాదని, చెడ్డవాడిని నన్ను పలికినటువంటి మాటలన్నిటినీ కూడా వారు నమ్మి నాకనే మరి చంపావు, లేకపోతే నా చెల్లిని చంపావని మరి నా పిన్ని గారు, మా పెద్దమ్మ గారు అందరూ కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారండి. ఆ కార్యం ఏదో ఒక రకంగా మరి చేయటం జరిగింది. ఆ యొక్క కార్యం అయిపోయిన తర్వాత అందరూ కూడా అనేకులు కూడా దూషించటం మొదలుపెట్టారు, ద్వేషించటం మొదలుపెట్టారు. ఈ మధ్యలోనే నేను ఆ పని చేస్తున్నానని శ్రీరాంపురం ప్రాంతంలో, ఇస్లపేట దగ్గర శ్రీరాంపురం ప్రాంతంలోనికి నేను వెళ్ళాను. మరి అక్కడ ఒక పూజారి నాకు పరిచయం అయింది. మరి ప్రతి శుక్రవారము కూడా ఆ ప్రాంతానికి నేను వెళ్ళేవాడిని. ప్రతి శుక్రవారము కూడా తన కాళ్ళ దగ్గర కూర్చొని మరి ఆమె ఏ కొలుపులు ఇస్తే ఆ కొలుపులు కొలుస్తూ, ఏ ఇంటికి పంపిస్తే ఆ ఇంటికి వెళ్ళి నేను ఆ విధముగా పనిచేస్తూ ఉన్నానండి.
ఆ పనిలో ఏ మేలు జరగలేదు, కానీ కీడులు ప్రారంభమైనవి. ఆ కీడులు ప్రారంభం అవటము ఎప్పుడైతే నా జీవితంలోనికి ఎంటర్ అయిపోయినాయో నాకు సంతోషము దూరం అయిపోతుంది, ఆనందము దూరం అయిపోతుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా మోసగాడు అనటం, ఏ ప్రాంతానికి వెళ్ళినా తల్లిని చంపివేశాడు అనేటువంటి మాటను అనేకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలో భరించలేనటువంటి దానములో అయినా కానీ బ్రతుకు తెరవలేక ఇంటికి వస్తూ కొడుకులకి వెళుతూ ఉన్నానండి. ఎలాగో ఆ మాట మాసిపోదు అనుకొని నేను ఇక కొలుపులు ఇచ్చలవిడితనంగా కొలుస్తూ, అమ్మ మరి ఈ ప్రకారంగా జరిగింది మా ఇంట్లో ఏంటి అని చెప్తే, మరి ఆ పూజారి ఒక సలహా ఇచ్చిందండి. ఏం సలహా ఇచ్చిందంటే, ఇంటిలో మీరు గద్దె వేసుకోండి, ఎల్లమ్మ గద్దె, ఉప్పలమ్మ గద్దె వేసుకోండి అని చెప్పినప్పుడు ఆ ఉప్పలమ్మ ఎల్లమ్మ గద్దె చుట్టింటిలోనే నేను వేయటం జరిగింది. అక్కడ కొలుస్తూ వాకులు చెబుతూ అనేకమైన ప్రాంతానికి వెళ్ళటం ప్రారంభించాను. ఆ ఏరియాలో ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నా, జ్వరము వస్తున్నా, అంతకుముందు ఎవరికి ఏమీ రాలేదు, కానీ వీళ్ళు వచ్చి ఈ ఊరు చేరంగానే ఈ ప్రకారమైనటువంటి జ్వరాలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకొని అందరూ కూడా ఆ యొక్క మాటను పరిగణనలో తీసుకొని మిమ్మల్ని వెలివేస్తాము, ఇదేంటి, ఈ చుట్టిళ్ళు ఏంటి, ఈ రాళ్ళు ఏంటి, రప్పలేంటి, గద్దె ఏంటి అని మమ్మల్ని నిలదీసి మాట్లాడారు. అందరూ కూడా మాకు మైనస్గా చెప్తూ ఉన్నారు, అందరూ కూడా మా మీద చాడీలు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ పనిని ఆపకుండా ఇచ్చలవిడితనంగా వెళ్ళిపోతూ ఉన్నానండి. అలా వెళ్ళిపోతున్నటువంటి నా జీవితంలో గండి ముత్యాలమ్మ దగ్గర నుంచి మళ్ళీ గండుగులపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి గుడి దగ్గరికి ఆ యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారి తాలూకా గుడిలోనికి నన్ను పూజారిగా నియమించి అక్కడికి తీసుకెళ్ళటం జరిగింది. మరి కిందేమో మరి ముత్యాలమ్మ గుడి, గట్టు పైనేమో కనకదుర్గమ్మ గుడి. ఈ ఇద్దరు దేవుళ్ళకి కూడా నేను సేవలు చేస్తూ ఉదయకాల సమయంలో లెగిసి మరి చల్లీల స్నానం చేసి మడి కట్టుకొని వెళ్ళి అక్కడ పూజలు జరిపిస్తూ ఉన్నాను. పూజలు జరిపించటము, 4 రోజులకు 5 రోజులకి ఇంటికి రావటము, పూజలు జరిపించటము, ఇంటికి రావటము, ఆ ప్రకారంగా తిరుగుతున్నాను. నా జీవితంలో సంతోషమా లేదు. నా జీవితంలో ఉదయం చీకటి నన్ను ముంచుకొస్తుందేమో, ఆ చీకటి నన్ను విడవనంటుందేమో అనుకున్నటువంటి విషయాలు నేను గ్రహించుకుంటూ వచ్చినప్పటికీ కూడా మరి దానిలో ఉన్నటువంటి ఆ చీకటిలో నన్ను బంధించినట్లుగా మరి ఆ చిక్కుముళ్ళు సికాకుల చేత నింపబడి మరి నేను బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఇడిపించటానికి ఏ నరుడు కూడా సరిపోడు, ఇడిపించటానికి ఎవరూ కూడా వచ్చి సాహసం చేయరు. నలగొట్టపడుతున్నా, ఎరగొట్టపడుతున్నా, అనేకమైనటువంటి అలజడి నాలో రేపబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా నేను కొలుపులు కొలుస్తూనే నేను అలా సాగిపోతూ ఉన్నాను. అలా సాగిపోతూ ఉన్నటువంటి తరుణంలోనే నా యొక్క బిడ్డకు పిడుసు ప్రారంభమైంది. బిడ్డ పిడుసు ఎప్పుడైతే ప్రారంభమైందో ఒక్క రోజుకి 7-8 సార్లు 10 సార్లు కూడా ఆ పిడుసు వస్తూ ఉండటం మేము గమనించాము. మరి భార్యగా తన ఏడుస్తూ ఉంది, మరి భర్తగా నేను ఏడుస్తూ ఉన్నాను. కుమారుడికి తండ్రిగా నేను వేడుస్తూ ఉన్నాను, ఆ కుమారుడికి తల్లిగా కూడా తను వేడుస్తూ ఉంది. కానీ మాకు ఆ సమస్యకి సొల్యూషన్ దొరకట్లేదు. ఎలాగో శ్రీరాంపురం ప్రాంతంలో ఉంటున్నాము కదా, అక్కడికి వెళ్దామని చెప్పేసి బాబుని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పూజారి చెప్పినటువంటి మాట, ఈ బిడ్డకి చీకటి అలుముకుంది, ఈ బిడ్డకి చీకటి అలుముకొని బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నాడు, చేతబడి ప్రభావమే ఇది, బాగుజేతల ప్రభావమే ఇది, నీ మీద ఉన్నటువంటి కోపదారులు నేనేమీ చేయలేక నీ కుమారుడి పైన ఈ యొక్క శాపగ్రస్తమైనటువంటి చేతబడి చేశారని అనేకులు కూడా అంటూ వస్తూ ఉన్నారు. ఒక్కగానో ఒక కొడుకు మరి ఈ విధంగా మరణ పడకల్లో ఉండి శాపగ్రస్తుడైపోతూ ఉంటే భరించలేనటువంటి బాధతోనే ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఆ పూజారి దగ్గర కూర్చున్నప్పుడు నేను బాగు చేయలేను అని కొంతకాలము పూజలు జరిపించిన తర్వాత నిర్మోహమాటం లేకుండా పూజారి చెప్పటం జరిగిందండి.
ఆ పూజారి ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు నేనేం చేయలేను అన్నానో, మా గుండె మేము భరించలేనంత వేగముతో కొట్టుకోవటము గమనించాము. మా పరిస్థితులకు లేవు, తారుమారైతే ఉన్నాయే. కొడుకు కొరకే కదా ఎంత ప్రయాసపడేది. ఆ కొడుకుని నేను ఒక ప్రయోజకుడిగా మార్చుకోవటానికే కదా ఎంత ప్రయాసపడేది అన్నటువంటి ఆలోచనతోనే నేను ఎంతగో ఏడుస్తూ ఉన్నాను. ఎంతగో నా భార్య కూడా ఏడుస్తూ ఉంది. నిన్ను బట్టి మన కుటుంబము శాపతరమైనటువంటి జీవితాన్ని పొందుకున్నదే, నా బిడ్డ మరణ పడకలో ఉన్నాడు అని అంటూ ఉన్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోతూ ఉన్నాను. ఏం చేయాలో తెలియని పరిస్థితి నా జీవితంలో అలుముకుంది. ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి పలుమార్లు అనేకమైన ప్రాంతంలో అనేకమైనటువంటి డాక్టర్లను కడవటం జరిగితే ఎవరు కూడా మంచి సొల్యూషన్ చెప్పకుండా మందులు ఇస్తూ ఉన్నారు. ఒక వారము 10 రోజులు అలా వాడి తీసుకురండి అంటున్నారు. వాడుతూ ఉన్నాను, మందులు తీసుకుంటూ ఉన్నాను, కానీ ఆ పిడుసు ఏమాత్రము కూడా తగ్గని పరిస్థితి. ఆ యొక్క విధానములో నేను అక్కడ పనిచేస్తున్నటువంటి సమయంలోనే మరి నేను కింద నేల మీద పడుకోవటము రాత్రికాల సమయంలో జరిగినప్పుడు కాలుకి ఏదో కుట్టినట్లుగా అనిపించింది. ఆ కుట్టినట్టు అనిపించటము, చలి జ్వరం చేత నింపబడటము, జ్వరం విపరీతంగా రావటము, ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఏర్పాటు చేయటము, కాలు వాపు రావటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క బిడ్డ పిడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. నాకు కూడా ఒళ్ళంతా కూడా చలించిపోతుంది, జ్వరంతో నింపబడుతూ ఉంది, కాలు వాపు వస్తూ ఉన్నది. అయినా కూడా నేను ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయ్యో ఇదిగో ఈ విగ్రహారాధన చేసి శాపగ్రస్తుని అయిపోయానా అని నాలో నేను మదన పడుతూ అనేకమైనటువంటి సలహాలు తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నా, కానీ నా బిడ్డకి ఏమాత్రము కూడా ఆ పిడుసు తగ్గలేదు. విగ్రహారాధన చేస్తూ ఉన్నాను. విగ్రహారాధన కొరకు అనేకమైన ప్రాంతాలకే నేను పరిగెడుతూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. ఆ బిడ్డని తీసుకొని ఎన్ని ప్రాంతానికి వెళ్ళినా కానీ ఇక సొల్యూషన్ దొరకలేదు. మనకున్న ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ కొద్ది కాలం పాటు ఉన్నప్పుడు ఆ బిడ్డకి రోజు వచ్చుచున్నా కానీ జానలగడ్డ ప్రాంతంలో మందులు వేస్తారని చెప్పినప్పుడు ఈ యొక్క బిడ్డ పీసు తగ్గుతుందని మేము నమ్మి విశ్వసించి మరి ఆ ప్రకారంగా బయలుదేరి వెళుతూ ఉంటే ఇక్కడ లక్ష్మీపురం ప్రాంతానికి వెళ్ళినప్పుడు బిడ్డలో ఉన్నటువంటి ఆ యొక్క పిడుసు ఎక్కువైపోవటం జరిగి అక్కడే మేము ఆగిపోయాము. కుప్ప కూల్చి పడిపోయేంతగా మేము బలహీనులం అయిపోయాము. మమ్మల్ని చూసినటువంటి 3 పనికి వెళుతూ ఆ యొక్క స్త్రీలు వచ్చి ఆ యొక్క బిడ్డను దగ్గరికి తీసుకొని ఒడిలోకి తీసుకొని ఆ పిడుసు వస్తున్నటువంటి బిడ్డని ఇదిగో ప్రార్థనాపూర్వకంగా ప్రభుకి అప్పగించటము ప్రారంభించారు. అమ్మా మీరు ఈ విధంగా చేయకండి, ప్రార్థనా జీవితం గొప్పది. ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో మేము చెప్పలేము. మాకు ఎన్నో కార్యములు జరిగినాయి అని చెప్పేసి బిడ్డ కొరకు ప్రార్థన చేయటం జరిగింది. జానలగడ్డ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలోని డాక్టర్ని కలిసేది చిన్న నాటు మందు ఇచ్చేటువంటి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మరి సొల్యూషన్ తీసుకున్నాము. మందులు ఇచ్చారు, కొద్దిగా అడించింది, పర్వాలేదు అనిపించింది. తిరిగి వచ్చాము. అందరూ అంటున్నారు ఇంకా మళ్ళీ పిడుసు ప్రారంభమైనప్పుడు భయపెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక వెంటనే ఖమ్మం ప్రాంతానికి వెళ్ళాను. ఇక్కడ బాలక్కని ఉంది. ఆ బాలక్కని తీసుకొని ఇక్కడ నుంచి ఖమ్మం ప్రాంతానికి వెళితే ఆ యొక్క ఎల్లు ప్రయాణములో వచ్చు ప్రయాణములో నా బాబుని ఆ యొక్క ఒడిలో పెట్టుకొని భద్రంగా ఉంచి ఇదిగా వెళ్దామని చెప్పేసి మేము ప్రయాణం వెళ్తున్నాము. ఎన్నిసార్లు పిడిచి వస్తున్నా కానీ తల్లిదండ్రులుగా మేము నిలలేకపోతున్నాం, కానీ ఆమె ఏం కాదని మమ్మలను జొజరు కొడుతూ ఉంది. బిడ్డను అదిం పట్టుకుంటూ ఉంది. చేతిలో ఉన్నటువంటి బిడ్డకే పిడిచి సాగట్లేదు. ఎంత దుఃఖకరమో. నా బిడ్డ మరణమనే పడకలో వెళ్ళిపోతాడా అని
అనేక విధాలుగా మేము కొలుస్తున్నటువంటి దేవులను దేవరలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. ఇదిగయ్యా ఇంతమంది దేవతలను కొలిచాను కదా, ఏ దేవుడు కూడా నాకు సహాయం చేయడా, ఏ దేవత కూడా నాకు సహాయం చేయదా, నా బిడ్డ మరణం నుంచి బయటికి రాడా అని ఎంతగానో వేదన పడి నేను ఇంకా దేవదూతలను అడుగుచూ ఉన్నాను. అక్కడ క్రమం ప్రాంతంలో ఒక బిడ్డ తీసుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ బిడ్డ కట్టబడతాడని ప్రార్థన చేసి మా చేతికి ఇచ్చి ఉన్నది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే, అమ్మ జ్వరం ద్వారాగే వచ్చింది, మీరు కంగారు పడాల్సిన పని లేదు, ఇదిగో ఈ బిడ్డని నేను స్కాన్ చేస్తానని ఆ డాక్టర్ గారు స్కాన్ చేసి మందులు రాసిచ్చారు. మందులు రాసిచ్చి జాగ్రత్తగా మీరు దగ్గరగా ఉండి చూసుకోండి అని చెప్పేసి ఆ మందులు రాయటము ఇవ్వటం జరిగింది. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత ఆ మందులు వాడటము స్టార్ట్ చేసాము. దేవుని మహాకృప 2 సంవత్సరాల్లోనే ఆ పిడుసు తగ్గటం జరిగింది. ఇక తదుపరి నా యొక్క వంతుగా నేను చాలా బాధపడుతూ ఉన్నాను, ఆందోళన చెందుతూ ఉన్నాను. మరి ఆ విధంగా దేవుడు మంచివాడని అనేకులు కూడా చెప్తూ ఉన్నారు. పరిశుద్ధమైన దేవుడు మంచివాడు, రక్షకుడు. నీ బిడ్డ ఈరోజు పిడుసు నుంచి విడుదల పొందుకున్నాడు అంటే దేవుని గాయాలు మీకు సమీపముగా ఉండి తన గాయాలతో మీ గాయాలను కట్టాడని మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయినా కానీ నేను ఇంకా విగ్రహారాధనకి వెళుతూ ఉన్నాను, విగ్రహారాధన చేస్తూ ఉన్నాను. నా భార్యకి నువ్వు మారవు అని చెప్పేసి నన్ను విడిచిపెట్టి ఈ మునకొండ ప్రాంతంలోనే ప్రార్థనకి వెళ్ళటము ప్రారంభించింది. నేను వెళ్ళి గుడి దగ్గర కూర్చుంటూ ఉన్నాను. ఒకరోజు నాకు అనిపించింది, దేవుడు గొప్పవాడు కదా, మరణం నుంచి నా బిడ్డను బయటికి తీసుకొచ్చాడు కదా అని చెప్పేసి అని నా అంతటా నేనే ప్రేరేపించబడి ఎనుదిరిగి వచ్చి తనతో పాటు వచ్చి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించాను. 1 గంట సేపు నేను మందిరములో మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మునకొండ ప్రాంతంలోనే ఆ మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. గంట చేపటి వరకు కూడా నేను మోకాళ్ళ మీద నుంచి దిగకుండా కన్నీటిని కొమ్మరిస్తూ ఉన్నాను. మోకాళ్ళ మీద ఉంటూ కన్నీరిని కొమ్మరిస్తున్నటువంటి నా మీదకి ఏదో ఒక వెలుతురు వచ్చి ఉన్నదని నాకు అనిపించటంలో దేవుడే దిగి వచ్చాడు అంటూ ఉంటారు కదా, ఆ దేవుడే వచ్చాడు దిగి వచ్చాడని నేను అనుకున్నాను. తదుపరి నాకు జ్వరము వచ్చింది. జ్వరము వచ్చి 12 రోజులు 14 రోజులు జ్వరం ఉన్నది. సరితో జ్వరం వస్తూ ఉన్నది. సరితో ఎంత జ్వరం అంటే అంత జ్వరం వస్తూ ఉన్నది. ఆ జ్వరము చేత నేను నింపబడి, చలి జ్వరం చేత నింపబడి వణుకుతూ ఉండి నేను భారం కలిగి అడుగుతున్నాను పరిశుద్ధమైన దేవుణ్ణి. ఇక దేవతలను చూశాను, దేవుళ్ళని చూశాను, ఎన్నో కొలుపులు కొలిచాను, శాపగ్రస్తుని అయిపోయాను అయ్యా. మరి నా జీవితంలోనే అనేకమైన అనర్థాలు వస్తున్నాయి తండ్రి. ఈరోజు కనుక నీవు నన్ను దర్శిస్తే, ఈరోజు కనుక నీవు నాతో మాట్లాడితే గనక, ఈ జ్వరం నుంచి నాకు విడుదల ఇస్తే గనక తండ్రి, ఇదిగో నీ పని నేను చేస్తాను, ఇక లోకస్తులు పడే నేను ఉండనయ్యా అని చెప్పేసి నాలో నేనే కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉన్నాను. నాలో నేనే వేడుస్తూ ఉన్నాను. ఇంత ఏడుస్తున్నటువంటి నా కన్నీటిని పరిశుద్ధమైన దేవుడు ఆలకించాడు. నా కన్నీటి మీదకి, నా దుఃఖం మీదకి, నా మీదకి దిగి వచ్చాడు. నా దుఃఖాన్ని దేవుడు స్పష్టంగా చూశాడు. నా కన్నీళ్ళు తన పాదాలని కడుగుట నేను చూశాను. దేవుడు ఎప్పుడైతే నా మీదకి దిగి వచ్చాడో జ్వరం అంతా తగ్గిపోయింది. ఇక దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఇక వండపలంగా విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాము. నా బాబుని తీసుకొని, నా భార్యని తీసుకొని ముగ్గురము కూడా ప్రార్థనకి వెళ్ళటము ప్రారంభించాము. అనేకులు కూడా చూస్తూ ఉన్నారు, అంటరానితనంగా చూస్తూ ఉన్నారు. అనేకులు కూడా చూస్తూ ఉన్నారు, నన్ను దగ్గరికి రానియకుండా చూసినట్లుగా చూస్తూ ఉన్నారు. అంతకుముందే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు కొందరు
ఆదరిస్తూ ఉన్నారు. ఆ విధంగా మందిరానికి వెళ్ళి నా గోడు పరిశుద్ధమైన దేవుడికి ఎన్నవిస్తూ ప్రార్థనాపూర్వకంగా కట్టబడుతూ ఉన్నాను. దేవుని మహాకృప, దేవుని శక్తి నా మీదకి వచ్చినటువంటి మరుక్షణమే నా స్థితిగతులు మార్చబడ్డాయి. నా కోపము తగ్గిపోయింది. నా విగ్రహారాధన నశించిపోయింది. తొలగింప చేశాడు దేవుడు. నాణ్యమైనటువంటి కుమారుడిగా నా జీవితంలో పశ్చాత్తాప హృదయముతో నన్ను దర్శిస్తూ ఉన్నాడు దేవుడు. అయ్యా, నీకు ఇష్టడిగా లేను దేవా. తల్లిదండ్రులకి మోసకరమైనటువంటి కుమారుడిగా ఉన్నాను. భార్యకి నమ్మకస్తుడిగా లేకపోయానయ్యా. నా బిడ్డని సరి చేసుకోలేకపోతున్నాను. ఈరోజు నీవు దిగి రాకపోతే నా కుటుంబము పాడైపోయేది దేవా. నువ్వు కట్టావు దేవా, నీకు స్తోత్రం అని ఆత్మతో నింపబడి ప్రతి క్షణము కూడా పరిశుద్ధమైన దేవుడు లేకపోతే నేను ఉండలేను, నేను బ్రతకలేను అని అంతగా నా దేవుణ్ణి సొంత రక్షకుడుగా నేను అంగీకరించాను. సొంత రక్షకుడిగా అంగీకరించి 2015లో రక్షణలోనికి నడిపించబడ్డాను. రక్షణ తీసుకున్నాను. మారు మనస్సు కలిగి రక్షణ తీసుకున్నాను. దేవుని మహత్కార్యముల చేత నింపబడ్డాను. ఈరోజు ఈ శాపగ్రస్తుడును, ఈ మోసగాడిని, విగ్రహారాధన కొలుస్తూ అనేకమైనటువంటి వారిని తప్పుదారి పట్టించేటువంటి నా జీవితాన్ని మంచి మార్గంలోనికి నడిపించటానికి నా బ్రతుకుని సరళపరిచినటువంటి దేవుడికి ఎంత 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా దేవుడు చేసిన మేలులకు నేను ఇంకా తక్కువ చెల్లిస్తూ ఉన్నాను అనుకొని నా జీవితంలో ప్రతి క్షణము కూర్చుంటే ప్రార్థన, నిలబడితే ప్రార్థన, ప్రయాణము చేస్తే ప్రార్థన జీవితంలో నేను గ్రహింపు పొందుకున్నాను. ఏ గ్రహింపు అంటే, ఇదిగో సృష్టికర్తను నేను మోసం చేశాను. సృష్టికర్తను నేను మోసము చేసి ఈ లోకములో విడితనాన్ని ధరించుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి విగ్రహారాధన చేసి శాపగ్రస్తుడిగా మిగిలిపోయాను అని ప్రతిదినము కూడా దేవుని నామములో, దేవుని సన్నిధిలో కట్టబడుతూ నా కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చుచున్నాను. 2015లోనే మేము రక్షణ తీసుకోవటం, మారు మనసు తీసుకోవటం జరిగింది. ముగ్గురం కూడా దేవుని సన్నిధిలో మెలుగుతున్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా, విగ్రహారాధన చేస్తున్నటువంటి వారు ప్రతి వారు మారాలయ్యా. దానిలో ఏమీ లేదయ్యా. మేము శ్రమల పాలైనము, కష్టాల పాలైపోయినాము. మా జీవితము దుర్భారమైన జీవితముగా మార్చబడి ఉన్నదని మేము చెబుతూ ఉన్నాము. దేవుని సన్నిధిలో ప్రార్థన, అయ్యా, అనేకులు కూడా మార్చబడాలి, అనేకులు కూడా రక్షణలోనికి నడిపించాలి, అనేకులు కూడా తండ్రి ఇదిగో ఉన్న ఫలానంగా వారి యొక్క క్రియలను, కార్యాలను, పాపాన్ని విడిచిపెట్టి నీ సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని నీ నామములో కట్టబడి దీవించబడాలి దేవుని చెప్పేసి బలమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధమైన దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పనేదో మీరే చేయవచ్చుగా, నీ ద్వారాగా నేను అన్ని కార్యములు జరిగిస్తానని పరిశుద్ధమైన దేవుడు మాట్లాడటము ప్రారంభించాడు. దేవుడు మాట్లాడటం ప్రారంభించిన తర్వాత, అయ్యా, నీ చిత్తమైతే, నీకు అంగీకారంగా ఉంటే, మీరు అతి సమీపముగా ఉంటే, మాకు మీరు తోడుగా నిలిస్తే మీ పని మేము చేస్తామయ్యా అని ఒక తీర్మానము కలిగి మేము జీవించటము ప్రారంభించాము. దేవుని సన్నిధిలో కట్టబడుతూ ఉన్నాము. వాక్య ధ్యానము తెలియని నా జీవితము, ప్రార్థన శక్తి లేని నా జీవితానికి దేవుడు వాక్య ధ్యానాన్ని, ప్రార్థన శక్తిని ఇవ్వటం ప్రారంభించాడు. ఈరోజు నలుమూలల ఎన్నో రకాలైనటువంటి ప్రాంతములోని ఎన్నో ప్రదేశాలకి వెళ్ళి సేవ చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. దర్శించే దేవుడు, పాపాన్ని కడిగే దేవుడు, కుటుంబాన్ని కట్టే దేవుడు, పాడైనటువంటి జీవితాలను, మాయా జీవితాన్ని మహిమ కలిగిన జీవితముగా మార్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఈరోజు దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.
దేవునికి మహిమ కలుగునగాక. ఇక అక్కడ నుంచి పరిశుద్ధమైనటువంటి కార్యముల చేత నింపబడి సేవాభారం కలిగి అనేకమైన ప్రాంతానికి నేను వెళ్ళుచు ఉన్నానండి. ప్రార్థన జీవితము నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో మరి దేవుని పని చేయాలని ఆసక్తికరంగా అనేకమైన ప్రాంతానికి వెళ్ళి మరి నేను సాక్ష్యం చెప్పుకుంటూ నా జీవితాన్ని ప్రారంభించాను. ఒక మహిమ కలిగిన జీవితాన్ని ధరించుకున్నాను. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆసక్తిని ధరించుకొని అనేకమైన ప్రాంతానికి వెళుచున్నానండి. మరి మధ్యలోని కాలు ఏదో కుట్టి ఉన్నది, కాలు వాపు వచ్చి ఉన్నదని చెప్పాను కదా, అది ప్రమలం అవ్వటం ప్రారంభించింది. మరి కాలు వాపుగా మొదలైంది. ఎప్పుడైందంటే మైలవరం ప్రాంతంలోని రాజుపలము అన్నటువంటి ప్రాంతానికి నేను వెళ్ళి సాక్ష్యాన్ని ఎవరిస్తూ ఉన్నాను. సాక్ష్యాన్ని ఎవరిస్తూ ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో, సాయంకాల సమయంలో బాగా తడిసిపోయి ఇంటికి వచ్చానండి. ఇక తెల్లవారుజామున లెగిసేటప్పటికి లెగలేనటువంటి పరిస్థితి. అది కుట్టిన చోట అడుగు భాగాన కాళ్ళకి ఒక గాయమై ఉన్నది. ఆ గాయం అనేది మేము పోల్చుకోలేకపోయాము. కాలు వాపొచ్చి ఉన్నది. ఉదయకాల సమయంలో లేవలేని పరిస్థితి. జ్వరం వచ్చింది, చలి జ్వరము, లేవలేని పరిస్థితి. లెగిసి మా ఆవిడ గారు లేపి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత కాలు వాపు బాగా వచ్చి ఎర్రబడిపోయింది. కాలు అడుగు బాగాన చూస్తే ఆ యొక్క కాలులోనే దురద ప్రారంభమైంది. ఏదో కదలిక అనిపిస్తూ ఉంది. ఆ కదలికను గమనించినటువంటి మా ఆవిడే మరి అరికాల్లో ఉన్నటువంటి ఆ కండను చీపురు పొలతో తీసివేసినప్పుడు ఆ కాలు అడుగు భాగమున 20 పురుగులు, పెద్దగా తెల్లటి పురుగులు ఆ కాల్లో మెదలటము ప్రారంభమయ్యాయండి. ఆ చీపురు బొలను తీసి వంచి ఆ 20 పురుగులు కూడా తీసి పక్కన పెట్టేసింది. విపరీతమైనటువంటి పోటు వస్తుంది, జలదరింపు వస్తుంది. మరి విజయవాడ ప్రాంతానికి నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఏం కదలని మందులు ఇచ్చారు, ఇంటికి వచ్చాము. అయినా చలి జ్వరం తగ్గట్లేదు, చాలా వాపు వస్తూ ఉన్నది. ఆందోళన, చనిపోతానేమో అనుకున్నటువంటి బాధ, దుఃఖము, ఎంత వేదన పాలవుతూ ఉన్నాను. ఒకరోజు సోయి లేకుండా జ్వరం వచ్చి పడి ఉన్నాను. గమనించిన నా భార్య తీసుకొని విజయవాడ ప్రాంతానికి వెళ్తే నాకు స్పృహ లేదు. ఆ యొక్క స్థితిలో స్పృహ లేకపోతే తీసుకొని వెళ్ళి పరీక్ష చేసి కాలుకి 9 తూట్లు పెట్టారు. ఈ తీసేసినటువంటి కాలుకి 2019లోనే ఈ కాలుకి 9 తూట్లు పెట్టి ఆ రసి మొత్తం కూడా కడిగి తీసేశారు. 9 తూట్లు పెట్టి ఇన్ఫెక్షన్ తీశారండి. ఆ 9 తూట్లతో నేను ఇంటికి వచ్చాను. రోజు డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను, ఇంజక్షన్ చేసుకుంటున్నాను, మందులు వేసుకుంటున్నాను. పర్వాలేదు, గాయాలన్నీ కూడా తగ్గినాయి. ఇక ఇబ్బంది లేదనుకున్నటువంటి టైంలో నడుస్తూ ఉండగా ఈ కాలుకి 5 ఏళ్ళు ఎరగటము, ఎముక 5 ఏళ్ళు ఇరిగి పట్టని శబ్దం వచ్చేసి ఈ కాలుకి 5 ఏళ్ళు ఇరిగిపోయినాయండి. ఆ ఎముకలు ఎరగటం మరుక్షణము మళ్ళీ వెంటనే విజయవాడ ప్రాంతానికి మేము వెళ్ళటం జరిగింది. ఆ డాక్టర్ గారు చూసి ఈ ఎముకలు మొత్తం కట్టడము చాలా కష్టము, ఒంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ తీసేసాము కదా, ఆ కాలుకి బలం లేకుండా ఈ యొక్క ఎముకలు ఇరిగిపోయినాయి, ఆపరేషన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ వరకే కాలు తీసేసి తొలగింప చేశారు. చేసి 10 రోజులు ఉంచి కుట్లేసి అక్కడి నుంచి పంపించటం జరిగింది. 2019లోని మార్చి 29వ తారీఖు ఆపరేషన్ జరిగింది. మరి ఏప్రిల్ 10, 11 నేను ఆ ప్రాంతం నుంచి, నేను విజయవాడ ప్రాంతం నుంచి మరి మునకొల ప్రాంతానికి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇదే స్టాండ్ వేసుకొని నడుస్తూ ఉంటే రాత్రికాల సమయంలో పాస్గా నేను లేచి వెళ్ళి ఈ స్టాండ్ అలవాటు లేనటువంటి కారణం చేత నడుస్తూ కూడా ఈ చేయి జారి ఈ స్టాండ్ అంత దూరం వెళ్ళి పడిపోయింది. నేను కుప్ప కూల్చి కింద పడిపోయానండి. ఈ మంచి కాలేమో వెనక్కి తిరగటం జరిగింది, ఈ కాలేమో పులోరికి గుద్దుకొని పగిలిపోయిందండి. ఈ కాలు పగిలిపోయి ఇంత త్వరగా కనిపిస్తూ ఉంటే మరి నా బామ్మర్ తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాడు.
ఆ రక్తం లోపల పడుకోబెట్టి నా గాయాన్ని చూసి తన కళ్ళు తిరిగి పడిపోయాడు. మరి రక్తము కారుతున్నటువంటి నా కాలుకి కట్టుకొని మరి వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తాను. మరి అంబులెన్స్ తెల్లవారుజామున వచ్చింది. మరి నన్ను తీసుకొని మళ్ళీ విజయవాడ ప్రాంతంలో అదే హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. మరి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు మళ్ళీ దీన్ని లాగి కుట్లు వేసి మరి ఇంటికి మళ్ళీ పంపించారు. ఇంకా నా కాలు పచ్చిగా ఉండి ఈ యొక్క బాధతో నేను ఉంటే ఒక 20 రోజులు గడవంగానే మరి మా నాన్నగారు చనిపోయారని మరి నాకు కబురు అందింది. రాత్రికాల సమయంలో నేను ఆటో కట్టుకొని ఈ గాయం కలిగిన కాలు పచ్చిగా ఉన్న బాధగా ఉన్న నేను మళ్ళీ మణుకొల్ల ప్రాంతం నుంచి తాతకొంట్ల ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. మరి దేవుడు ఎంత శ్రమ పెట్టినప్పటికీ కూడా ఎవరు ఏది పెట్టినా ఇది కట్ చేయండి చెప్తాను. ఆ ప్రాంతానికి నేను వెళ్ళటం జరిగింది. మరి మా నాన్నగారికి సమాధి కార్యక్రమం కూడా చేయటానికి నా కాలు సహకారిగా లేదు. నా కుమారుడే నా నాన్న సమాధి చేసి ఆ కార్యాన్ని ముగించుకొని మేము మణుకొల్ల ప్రాంతానికి రావటం జరిగింది. తదుపరి గాయము కట్టబట్టలేదు. ఈ గాయము ఆ ప్రకారంగా ఉంది. డాక్టర్ గారు అన్నారు 3 సార్లు పగిలిందయ్యా, 3వసారి పగలటం వలన సంవత్సరంన్నర రెస్ట్ తీసుకుంటేనే మీ కాలు మంచిగా ఉంటుందని చెప్పారు. మరి రాజమండ్రి ప్రాంతంలోని ఒక బిడ్డ బాగలేనప్పుడు ఈ పచ్చికాలతో 3 నెలల కాలప్పుడే నేను ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రాంతంలోని ఆ యొక్క బిడ్డలకి ప్రార్థన చేసి కుటుంబాన్ని బలపరిచి వచ్చిన మరుక్షణమే కరోనా వ్యాధిలోని పడిపోయాను. కరోనా వ్యాధిలో పడిపోవటము, 14 రోజులు నేను మందులు వాడటము, ఇక కరోనా తగ్గకపోవటం వలన విజయవాడ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెడితే 17 మందిని మరి 15 మంది చనిపోవటం జరిగింది కరోనా వ్యాధి వలన. మరి నేను లాస్ట్గా అక్కడ ఉండి నేను బయటకు వచ్చాను. మరి సజీవుడు దేవుడు నా మరణం నుంచి తప్పించి జీవంలోనికి నడిపించి కుటుంబానికి మళ్ళీ నడిపించాడు. అలాగా ప్రతి క్షణము కూడా నాకు అన్నీ కూడా గాయాలు, ప్రమాదాలు, అపాయాలు. ఒకసారి కాలుకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినా కానీ ఏ వ్యాధి నన్ను ఏం చేయలేకపోయింది. ఈ చేతికి మరొకసారి పక్షవాతం వచ్చింది, అయినా వ్యాధి నన్ను ఏం చేయలేకపోయింది. ఈ యొక్క ముఖానికి ఒక పక్కన పక్షవాతం వచ్చింది, అయినా ఈ పక్షవాతము నన్ను ఏం చేయలేకపోయింది. ఈ నడుముకి నరం మీద నరం ఎక్కి అనేక రకాలైనటువంటి పోటు, ఈ పోటు వలన నేను ఉంటే ఈ పోటు కూడా, ఈ శ్రమ బాధ కూడా నన్ను ఏం చేయలేకపోయింది. చెవు పోటు వచ్చింది. 9 నెలల పాటు ఇబ్బంది పడ్డాను, అయినా చెవు పోటు నన్ను ఏమీ చేయలేకపోయింది. మరి తలలో 7వ నరము డ్యామేజ్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. అయినా నాకు ప్రమాదం, అపాయాలు రాలేదు. 5వ నరానికి బ్లడ్ అందక సర్క్యులేషన్ అవ్వట్లేదని డాక్టర్ గారు చెప్పారు. అయినా కూడా ఆ అపాయము కూడా వచ్చినా దేవుడు తరిమి కొట్టి ఉన్నతమైనటువంటి కార్యములతో నింపాడు. ఇలాగ నా జీవితంలో దేవుని నామములోకి వచ్చిన తర్వాత కూడా 16 మార్లు నాకు అపాయాలు, ప్రమాదాలు వచ్చినా నా సజీవుడు నాలో ఉండి బ్రతికించుకుంటూ వచ్చాడు. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే ఏదో కొలుపులు కొలిసినందువలనో, లోకంలో కనెక్ట్ అయినందువలనో కాదు. ఆ యొక్క స్థితి నుంచి, దుర్భారమైనటువంటి స్థితి నుంచి,
పరిశుద్ధమైనటువంటి దేవుని నామములోనికి నడిపించి తన చిత్తము జరిగించటానికి నా తండ్రి నాతో ఉంటూ ఉన్నాడు. ఎన్ని ప్రమాదాలు అపాయాలు వచ్చినా కానీ వాటిని జయించుకుంటూ శక్తి మేరకు నన్ను సజీవుడిగా ఉంచినటువంటి దేవుడు గొప్పవాడు, కృపగలిగిన దేవుడు. ప్రతి విషయంలో కూడా దేవుడు నాతో ఉంటూ నడక నేర్పి నా పడకల్లో తోడై ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.